హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మాత్రం బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదండి, ఇది చుక్కకూర అండి. చుక్కకూరతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో. ఇది అన్నంలోనికి, చల్లన్నంలోనికి కానీ, వేడివేడి అన్నంలోనికి కానీ, చపాతి దోశలోనికి కూడా బాగుంటుందండి. దానికోసం ముందుగా చుక్కకూరను అయితే ఇలా తీసి చూడాలండి. ఏం లేకుండా నీట్గా చూసి పెట్టుకోవాలి. చుక్కకూరని చిన్న చిన్న కట్ చేసుకోవాలండి. చుక్కకూర చాలా హెల్దీ ఆకుకూరలు అండి. అన్ని ఆకుకూరలో కంటే చుక్కకూరలో చాలా మంచి పోషక గుణాలు ఉంటాయి ఎక్కువ. చూడండి, చుక్కకూరని ఎలా కట్ చేసుకోవాలి. ఊరికే కట్ చేసుకున్న అయిపోతుంది, అంటే చాకుతో కట్ చేసుకున్నా కూడా ఊరికనే కట్ అయిపోతుంది. అది అలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొన్ని టమాటాలు తీసుకోవాలి. ఒక మీడియం సైజు ఒక 4 తీసుకోండి. చిన్న సైజు అయితే ఒక 4 సరిపోతాయి, పెద్ద సైజు అయితే ఒక 2 చాలు. 4 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకోవాలి. ముకుడు కొంచెం వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, వేగాయా లేదా అని. ఇవి చిల్లుతాయండి, కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. ఆల్రెడీ వేగిపోయాయండి. ఇట్లా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆ కళాయిలో ఆకును కొంచెం ఇప్పుడు అదే కడిగి పెట్టుకుని ఇప్పుడు అదే ముక్కుట్లో చుక్కకూర వేసుకోవాలండి. చుక్కకూర అలానే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. చుక్కకూర ఊరికనే వేగిపోతుందండి. అట్లా టమాటాలు కొంచెం టైం పడుతుంది. అవి రెండు కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అది చూడండి ఎలా వేగిపోయిందో. ఆల్రెడీ మొత్తం అక్కడ మొత్తం మగ్గిపోయిందండి. మొత్తం ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్లా ఆకు బాగా ఉడికింది. కొంచెం టమాటా ఉడకాలి. టమాటా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి ఎలా ఉడికిందో. ఈ స్టేజ్లో ఉండాలి ఆకును టమాటా. చూడండి ఎలా ఉందో. ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి చుక్కకూర టమాటా కాంబినేషన్లో. ఇది హెల్త్ కూడా చాలా మంచి రెసిపీ అండి. చూడండి, ఆల్రెడీ చుక్కకూర టమాటాలు మొత్తం ఉడికిపోయాయి కదా. ఇవి పక్కన పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలండి. అది చల్లారేలోపు మనం మిక్సీ గిన్నెలోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకోవాలి. అలానే ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, అందులోకి ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీరకు వేసుకోవాలండి. చిన్న కట్ చేసి కొత్తిమీరకు వేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని కలిసి మెత్తగా ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడు చల్లారిపోయిన చుక్కకూర టమాటా ఉంది కదండి, అందులోకి మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అదంతా ఉంది కదా, అదంతా వేసుకొని ఒకసారి అటు ఇటు మొత్తం పూర్తిగా కలుపుకోవాలండి. మొత్తం ఇట్లా అదే చుక్కకూర పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం చప్పగా ఉందండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. ఇది బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. టమాటా చుక్కకూర పచ్చడి కాంబినేషన్లో చట్నీ అంటే సూపర్. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.